రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తూ మనలను ఆయన సిల్వర్ రక్త సంబంధికులుగా చేసిన ప్రేమకై మరొకసారి మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ లోకంలో మనుష్యుడు ప్రయాసపడుతున్నాడు. ఈ లోకంలో ప్రతి మనిషి సంపద కొరకు, వెండి బంగారముల కొరకు, భూలోకంలో పేరు ప్రఖ్యాతుల కొరకు ఆశపడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి ఆలోచింపదగాల్సిన ఒక విషయం ఉన్నది. ఆలోచింపవలసిన విషయం ఏమిటంటే, ప్రతి మనుష్యుడు కూడా దేవుని కొరకు ఆశపడుతూ ఉండాలి. దేవుని సంబంధికుడిగా, సిల్వ రక్త సంబంధికుడిగా ఆ వ్యక్తి ఎప్పుడైతే యేసుక్రీస్తు సిల్వర్ రక్తంలో కడగబడ్డాడని జ్ఞాపకం చేసుకుంటాడు, ఆ వ్యక్తి పాపమును మర్చిపోవాలి, పరలోకమును వెతుకుతూ ఉండాలి. పరమున చేర్చబట్టకు దేవునికి ఇష్టమై ఉన్నది. పరలోక మనము జ్ఞాపకం ఉంచుకుంటూ ఉండాలి. కొలసీ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదివితే లేఖనంలో ఈ విధంగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడినది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవుని సంగమా, ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభు యొక్క వాక్యము సెలవిచ్చున్నది. కొలసీ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఈ రీతిగా సంఘమును ఉద్దేశించి మాట్లాడుచున్న మాట ఏమిటంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. క్రీస్తుతో లేపబడిన వారైతే, క్రీస్తుతో మనుషుడు ఎలాగ లేపబడతాడండి? ప్రభువైన యేసు క్రీస్తుతో మనుషుడు ఎప్పుడు లేపబడతాడంటే, ఆత్మ సంబంధమైన జీవితంలో వెలిగించబడినప్పుడు, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉన్నప్పుడు, ఆత్మీయతలో తాను దేవుని కొరకు సిద్ధపరచుకుంటున్నప్పుడు, ఆత్మీయ జీవితమును కలిగి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి మేలు చేస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉంటే మనము యేసుక్రీస్తుతో లేపబడిన సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువారితో మనము లేపబడి ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యేసు క్రీస్తుతో మనము లేపబడి ఉన్న సంగతిని బాప్తిస్మము కలిగి ఉన్నాము. యేసు ప్రభుని స్వరక్షకుడిగా అంగీకరించాం. ఆయన్ని రక్షకుడిగా మనము చేర్చుకున్నాం. ఆయనతో ఉండటానికి మనం ఇష్టపడ్డాం. ఆయన కలిగి జీవించడానికి ఇష్టపడ్డాం. ఆయనతో నడవటానికి ఇష్టపడ్డాం. ప్రియమైన దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క సహవాసంలో నీవు జీవిస్తున్నప్పుడు, నీవు నడుస్తున్నప్పుడు, దేవుని ప్రేమ కలిగి నీవు ఉంటూ ఉన్నప్పుడు, ఆ ప్రేమ నిన్ను ఆదరిస్తున్నప్పుడు నీ జీవితంలో ఆనందం కలుగుతుంటుంది. యేసయ్య ప్రేమ దుఃఖమును ఆపే ప్రేమ. యేసయ్య ప్రేమ ఆయనతో కూర్చుండబెట్టుకునే ప్రేమ. యేసయ్య ప్రేమ నిన్ను చూస్తూ ఆనందించటకు సిద్ధము కలిగి ఉన్న వ్యక్తి. కానీ మనుషుడు పాపము చూస్తూ, పాపాన్ని ప్రేమిస్తూ, పాపములోనే జీవిస్తున్నాడు. కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని సొత్తు అయి ఉన్నావు, దేవుని యొక్క వారసుడు అయి ఉన్నావు. దేవుని రాజ్యములోనికి నీవు చేర్చబడ్డకు సిద్ధపడి ఉండాలి. బాప్తిస్మం తీసుకొని మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిస్మంలో నీ జీవితమును కొనసాగించిన తర్వాత నువ్వేమి జ్ఞాపకం చేసుకోవాలంటే,
క్రీస్తుతో కూడా నేను లేపబడి ఉన్నాను. యేసు ప్రభుతో కూడా నేను జీవిస్తూ ఉన్నాను. బాప్తిసం తీసుకోకముందు నీ జీవితం, నీ లైఫ్, నీ ఇష్టం, నిష్టానుసారంగా నువ్వు బ్రతుకు, నిష్టానుసారంగా జీవించు. నీవు ఎలాగ బ్రతకాలంటే అలాగే బ్రతుకు. కానీ యేసు క్రీస్తు నీవు స్వరక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఆయనలాగా బ్రతకడం నేర్చుకోవాలి, ఆయనలాగా జీవించడం నేర్చుకోవాలి. యేసుక్రీస్తులో ఏముందండి? శత్రువుల ఎదుట, ఆయన శత్రువుల ఎదుట మౌనంగానే నిలబడ్డాడు. వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన మౌనమై ఉన్నాడు. కారణం ఏమిటి? ఆయన రాజ్యము భూలోక సంబంధమైన రాజ్యము కాదు. ఆయన పరిపాలన భూలోక సంబంధమైన పరిపాలన కాదు. ఆయన ప్రేమకు నిదర్శనం కలిగిన వ్యక్తి, ప్రేమను పంచే దేవుడు. మన జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి ఆయనతో కూడా మనల్ని లేపి ఉన్న ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు లేపాడు? పాప సంబంధమైన జీవితంలో నుంచి ఆత్మ సంబంధమైన జీవితంలోనికి మనం వచ్చాము. ఆత్మ సంబంధమైన జీవితంలో మనము యేసు క్రీస్తుతో బాప్తిసం ద్వారా లేపబడి ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. యేసు క్రీస్తు ప్రభుతో లేపబడిన సంగతిని జ్ఞాపకం చేసుకోక నువ్వు యథామావులుగా సదాభక్తిగా చేయొద్దు. అందరిలాగా ప్రార్థన, వస్తున్నాం వెళ్ళిపోతున్నాం, గుడికి వస్తున్నాం వెళ్ళిపోతున్నాం, చర్చికి వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అన్న జీవితం కాదు. నువ్వు చూడవలసింది ఏమిటంటే పైనున్న వాటిని మీద కూడా అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వంలో కూర్చుని ఉన్నాడు. యేసు ప్రభువారు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చుని ఉన్నాడు. యేసు ప్రభువారు ఈ లోకానికి శరీరధారికి వచ్చి ఆయన మన కొరకు శిలువ మీద మన కొరకు మరణమును పొంది సమాధిలో నుంచి 3వ దినమున లేచి మరణపు ముళ్ళను విడిచి ఆయన ఎక్కడ ఉన్నాడంటే తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. నీవు కూడా ఈ లోకానికి దేవుని యొక్క కుమారుడుగా వచ్చావు. దేవుణ్ణి అంగీకరించిన తర్వాత, ఆయనతో నువ్వు లేపబడిన తర్వాత, దేవుని యొక్క సహవాసంలో నువ్వు చేర్చబడిన తర్వాత పరలోక రాజ్యములో నీవు కూడా తండ్రి కుడి పార్శ్వమందు కూర్చుండకు ఇష్టపడాలి అంటే నువ్వు చేయాల్సినది ఏమిటంటే పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీదను మనసు పెట్టుకొనకడి. ప్రార్థన చేస్తూ ఉంటారు చాలామంది, ప్రభు మమ్మల్ని హెచ్చించి దీవించలేదని, లేదా సంఘములో సేవకులు ప్రేమించట్లేదని. సంఘంలో నీ సాక్ష్యం ఎలా ఉంది? సమాజంలో నీ సాక్ష్యం ఎలాగుంది? నీవు దేవుని కొరకు బ్రతకడానికి సిద్ధమా? నీవు దేవునితో ఉంటున్నావా? నీవు దేవుని ప్రేమ కలిగి ఉంటున్నావా? దేవుని ఆజ్ఞలు ఎత్తుకుచున్నావా? భూ సంబంధమైన వ్యక్తిగా ఉన్నావా? భూ సంబంధమైన వ్యక్తిగా ఉంటే నిన్ను నువ్వు అమర్చుకుంటూ, భూ సంబంధమైన వ్యక్తిగానే నిన్ను నువ్వు కలిగి జీవిస్తూ దేవుని చేత నేను ఏమీ దీవెన పొందట్లేదని సాక్ష్యం ఇయ్యొద్దు. నీవు దేవునితో ఉన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. నీవు దేవుని కొరకు బ్రతకటున్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. నీవు దేవుని కొరకు విశ్వసించిన జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పరలోక సంబంధమైన వాటి మీద నీ మనసు ఉంచాలి. పర సంబంధమైన జీవితం కలిగి నువ్వు జీవించాలి. పరలోక సంబంధమైన జీవితం కలిగి నీవు ఉంటున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ, నీవు దేవుని కొరకు హతసాక్షిగా అయిపోవటం కూడా సిద్ధపడతావు. కారణం ఏంటి తెలుసా? నీ భక్తి నీకు మరణమును ముందు ఓటమిని అప్పగించదు, మరణం ముందు కూడా నీకు జయమే కలిగిస్తుంది. నీ భక్తి నీకు ఆధారం ఏంటంటే నేను చనిపోతే పరలోక రాజ్యము చేరుతాను, తండ్రి కుడిపార్శ్వంలో కూర్చుంటాను. మనకు తెలుసు, బాగా మనకు తెలిసిన ఒక విషయం ఏమిటంటే లాజరు ఉన్నాడు, ధనవంతుడు ఉన్నాడు. ధనవంతుడు భూలోక సంబంధమైన జీవితంలో అతడు హోందాగా ఉన్నతమైన స్థితి కలిగి జీవిస్తూ ఆనందంగా తన బ్రతుకును వెళ్ళబుచ్చుకున్నాడు. ఆయనకు మరణం వచ్చింది, మరణించాడు, చనిపోయాడు, అగ్నిలో వేదన చెందుతున్నాడు. జీవితము అగ్నికి ఆహుతి అయిపోయింది. ఆత్మ అగ్నిలో కేకలు వేచున్నది, అల్లాడిపోతుంది. అలాగనే దరిద్రుడు, పుండ్లు కలిగిన వ్యక్తి, లాజరు అనబడిన వ్యక్తి
విలువ లేకపోవచ్చు భూలోక సంబంధమైన జీవితంలో ఆయనకి, కానీ పరలోక సంబంధమైన జీవితం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా. పరలోక సంబంధమైన వ్యక్తిగా ఆయన కలిగి ఉన్నాడు. కారణం ఏమిటంటే అతడు పరలోక సంబంధిగా బ్రతకడానికి ఇష్టపడ్డాడు. లాజరు మరణించాడు. అబ్రహాము రొమ్మున కుడిపార్శ్వంన ఆనుకొని ఉన్నాడు. అబ్రహాము రొమ్మున కుడిపార్శ్వంన ఆనుకొని ఉన్న ఆ లాజరు, ఓ లాజరా, ఓ లాజరా, నీ చిటికిన వేలుతో ఒక నీటి బొట్టిన నా నాలుక మీద అయ్యా, నా నాలుక చల్లారింది. ఇక్కడున్నప్పుడు, భూలోకంలో ఉన్నప్పుడు పరలోక సంబంధమైన విషయాలు ఒకటి ఆయనకి జ్ఞాపకం రాలేదు. భూలోక సంబంధమైన విషయాల్లో మనసు ఉంచితే ఆత్మ సంబంధమైన విషయంలో మనం మనసు పెట్టలేం. ఆత్మ సంబంధమైన జీవితం కలిగి జీవించలేం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఓ తల్లి, ఓ సోదరుడా, ఓ తండ్రి, మధ్యాహ్నకాల సమయంలో నేను ప్రభు పేట నమస్కరించి మీకు చెబుతున్నాను. నా చేతులు రెండు జోడించి మీకు చెబుతూ ఉన్నాను. నువ్వే స్థితి కలిగి ఉన్నా, నువ్వే పరిస్థితి కలిగి ఉన్నా, పరలోక సంబంధమైన విషయాలను వెతకటం నేర్చుకో. పరలోక సంబంధమైన విషయముల మీద మనసును పెట్టు నేర్చుకో. ఆశీర్వాదం నీకు ఉంటుంది. నీవు, నీ కుటుంబము దేవుని చేత దీవించబడుతుంటుంది. వేదన కలిగిన పరిస్థితిలో నీవు ఉన్నావా? రా యేసు యొద్దకు. ఆయన రమ్మనుచున్నాడు నిన్ను. రా, ప్రభుతో నువ్వు మాట్లాడు, వాక్యమును నీవు అంగీకరించు. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నీవు బ్రతకటం నేర్చుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడితో నీవు కలిగి ఉన్న సంగతి నీవు జ్ఞాపకం చేసుకో. యేసయ్య నీ కొరకు ఈ లోకానికి దిగి వచ్చి, తండ్రితో ఉండాల్సిన కుమారుడు భూలోకానికి దిగి వచ్చి, ఆయన మన కొరకు విలువైన జీవితం జీవించాల్సిన దేవుని యొక్క సన్నిధిని విడిచి ఆయన భూలోకానికి వచ్చి నీ కొరకు, నా కొరకు కొట్టబడ్డాడు, గాయములు చేయబడ్డాడు. నడివీధుల్లో ఆయన వీడ్చుకెళ్తుంటే ఆయన భుజముల మీద బరువు సిలువ భారం ఉన్నప్పటికీ ఆయన అంటున్నాడు కదా, అమ్మా మీ కొరకు, మీ బిడ్డల కొరకు ఏడవండి. ఆయన ఎంత ప్రేమించాడు చూసారా? ఆ సమయంలో కూడా అమ్మా మీ కొరకు, మీ బిడ్డల కొరకు మీరు ఏడవండి. ఎవరు చెబుతారండి? మనం ఎదుటి వారి కష్టాలు పంచుకుంటాకి మనకు ఓపిక లేదు. కానీ అంటారు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనా సరే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ఆదరిస్తాడు. దేవుని యొక్క ప్రేమలో నీవు నిలబడు. దేవుని యొక్క ప్రేమలో నీవు జీవించు. పరలోక సంబంధమైన విషయములను ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నీవు ఉండి, పరలోక సంబంధమైన విషయములను తండ్రి దగ్గర నుంచి కుమారుడు నేర్చుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పుతున్నాడు. మనము కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉండి పరలోక సంబంధమైన విషయాలు నేర్చుకుందాం. భూలోక సంబంధమైన విషయాలు మృతమైనవి. మనం చనిపోతే ఆ విషయాలు కూడా చనిపోతాయి. ఆత్మ సంబంధమైన విషయము ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది, వెలిగించబడుతూనే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకున్నాడు. ఎలా అనగా మీరు మృతి పొందితిరి. బాప్తిసం తీసుకున్న నీవు యేసుక్రీస్తు రక్తములో కడగబడి, యేసుక్రీస్తు నామములో నీ శరీరము భౌతికంగా బతికుందనుకుంటావు, కానీ బాప్తిసం తీసుకున్న రోజు నీవు నీటి సమాధి చేయబడ్డావు. ఆత్మ సంబంధమైన జీవితం కలిగి ఆత్మీయుడిగా నువ్వు బ్రతుకుతున్నావు. ఆత్మీయుడా, నా ఆత్మీయ సోదరుడా, మీరెవరైనా సరే నేను చెబుతున్నాను, జాగ్రత్త. నీ జీవితము విలువైనది. భూలోక సంబంధమైన విషయాల మీద మనసు పెట్టుకో, దేవుడు నిన్ను ఆశీర్వదించడం. పరలోక సంబంధమైన విషయాల మీద మనసు పెట్టు, దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.